గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాదేవతాభ్యో నమః. వాళ్ళ నా అదృష్టానికి నన్ను చూడ్డానికి వచ్చిన అమ్మాయి నా చెల్లెలు. ఆ అమ్మాయిని తీసుకొని మా గురుగారింటికి వెళ్ళాం. మా గురుగారింటికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ గురుగారింటి చెప్పా. పిల్లలు ఇంత బాగా నేర్చుకున్నారు, మీ వీడియోస్ చూపించాను. గురుగారు వాళ్ళ ఇంటి చాలా సంతోషపడ్డారు. చిన్న ఏజ్ నుంచే ధర్మ ప్రచారం చేయించడం అనేది చాలా కష్టమైన పని, చాలా బాగా చేస్తున్నారు పిల్లలు అని నన్ను అప్రిషియేట్ చేశారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. గురువుగారి దగ్గర నుంచి ఒక పెద్ద బ్లెస్సింగ్. ప్లస్ మా గురువు గారింట్లో మనందరం హనుమాన్ చాలీస ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయ్యింది. మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని చెప్పుకోవాలి మా గురువుగారు. కాబట్టి నేను చెప్పుకుంటానంటే మీకోసం అలా చెప్తున్నా, కానీ నేను నమ్ముతాను. అది అందరు నమ్మాలని రూల్ లేదు కదా. మా గురుగారు మీరు ఎంత చెప్పినా, ఒక్క నిమిషం సైలెన్స్, ఎంత చెప్పినా ఎంత చెప్పినా గురువు అనేవాడు మనం రకరకాలుగానే చూస్తున్నాం. శంకరాచార్య వేరు, సాయిబాబా వేరు, రాఘవేంద్ర స్వామి వేరు, రమణ మహర్షి గారు వేరు. అలా ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పినా మనం బుద్ధి మాత్రం అలానే ఉంటుంది. రకరకాల పటాలు, రకరకాల రూపాలు అని చూస్తున్నాం. కానీ గురువు అంతా ఒకే శబ్దము, గురువు అనే దానికి వీళ్ళందరూ వస్తారు. అంతేగాని సాయిబాబానే గురువు, రాఘవేంద్ర స్వామి గురువు, శంకరాచార్య వరకు అట్లా ఏం చెప్పలేదు. గురువు అనే దానికి వీళ్ళందరూ వస్తారు. ఆ గురు శబ్దం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, అందరూ ఒకటే. అలా తేడాగా చూస్తున్నట్టు వాడు మనం తేడాగా ఉన్నాడని మనం పక్కన పెట్టడం మంచిది. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, ఇది గొప్ప అది గొప్ప అంటారు కదా. వెనకాల ఇది గొప్ప అది గొప్ప అని చెప్పే మూర్ఖులు ఉంటారు. ఆ మూర్ఖుల జోలికి మనం వెళ్ళకూడదు. అర్థమైందా? అంతా గురుపదం ఒకటే. ఎంత దేవుడు చెప్పాం, నేను అదే అనుకున్నాం కదా. దేవుడే వస్తున్నాడు మనల్ని బాగు చేయడానికి. మన దరిద్రం ఏమైందంటే ఆకలి వేసింది, అమ్మ అన్నం పెట్టంటున్నాం. అమ్మ ఏం చేసింది, ఇలా రాకుండా ఇంకోలాగా వచ్చి పెడుతుంది, ఇలా కాకుండా ఇంకోలాగా వచ్చి పెడుతుంది. రూపం మార్చి 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 వచ్చి పెడుతుంది. ఎవరైతే ఏదైనా కూడా అమ్మే పెడుతుంది అనుకున్నాడు వాడు అన్నం తినేస్తున్నాడు. ఎవరైతే ఈమె అమ్మనా కాదా అని డౌట్ పడుతున్నాడు వాడు కడుపు మాడి అట్లనే ఉండిపోతున్నాడు. భగవంతుడు కూడా అనేక రూపాల్లో, గురు రూపాల్లో వచ్చి మనకి ఏది కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, నువ్వు భగవంతుడే కాదు, నువ్వు గురువే కాదు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అసలు గురువే కాదు అసలు అంటున్నావు. ఎవరయ్యా అదృష్టవంతులు ప్రపంచంలో అంటే గురువుని పట్టుకోనున్నవాడే. పరీక్షలో భగవంతుడు గురువు ద్వారా పెట్టిస్తాడు. నాకు కూడా ఉంటాయి, మీకు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి గురువు మీకు నచ్చకపోవచ్చు, ఒక్కొక్కసారి నచ్చవచ్చు. అది మీ ప్రాబ్లం. గురువుకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా గురువుగారు నాకు నచ్చచ్చు, నా గురుగారు ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ ప్రాబ్లం. మా గురుగారికి ఏమైనా ఏమీ లేదు. హాయిగా ఉన్నారు, మంచి భగవన్నామం చేసుకున్నారు, యోగిలాగా మంచిగా సిద్ధి పొందారు, వెళ్ళిపోయారు. ఆయన టైం ఎంతవరకు ఉందో అంతవరకు చేశారు మా అందరి కోసం. అనంతంలో కలిసిపోయారు. అనంతంలో కలిసిపోవడం అంటే శరీరంగా కనబడేవారు అన్నిట్లో ఉన్నారు. ఇప్పుడు అది కలిసిపోవడం అంటే. మనలాంటి వాళ్ళు ఏంటంటే బూడిద కుప్పలా పడి ఉంటుంది, ఆత్మ మళ్ళీ ఇంకో జన్మ కోసం వెళ్ళిపోయి ఉంటుంది. మనలాంటి వాళ్ళ పరిస్థితి. సిద్ధయోగులు గురువుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే శరీరం బూడిద కాస్త విభూతిగా మారి, అర్థమైందా, ప్రాణం చుట్టూ అన్నిట్లో స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళ ప్రాణం వెళ్ళిపోవడమే ఆలస్యం, అన్నిట్లో నిండిపోయి ఉంటుంది వాళ్ళు. మనది ఏంటంటే జీవుడు ఇలా వెళ్ళి పాపం చేసినోడైతే దక్షిణ ద్వారంగా ఇటు వెళ్ళిపోతాడు, వెళ్ళి యమలోకానికి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి రామాయణంలో చెప్తాడు, ఇక్కడి నుంచి గరుడ పురాణంలో కూడా డిస్క్రిప్షన్. ఇక్కడి నుంచి డయాగ్నల్గా, మీరు హైపోటెన్యూస్ అంటారు చూసారా ట్రిగ్నామెట్రీలో, డయాగ్నల్గా హైపోటెన్యూస్గా సౌత్కి వెస్ట్కి మధ్యలో క్రాస్గా వెళ్తే యమలోకం వస్తుంది. చూడాలనుకుంటే అటు ట్రావెల్ చేయండి, భూమి మీద కాదు, డయాగ్నల్గా పైకి పోవాలి. ట్రావెల్ చేయండి, దొరుకుతుంది యమలోకం. చిత్తశుద్ధితో ట్రావెల్ చేస్తే ఏదో చెప్పాడు చూస్తాండి, ఏం దొరకదు. పెట్రోల్ వేస్ట్ అక్కడ క్రాష్ అయిపోయి కింద పడి వస్తారు. నమ్మకంతో వెతికితే అన్నీ దొరుకుతాయి. నమ్మకం మెయిన్ అన్నిటికీ. నిన్న కూడా చెప్పుకున్నాం కదా, మీ గురువు మీద మీకు నమ్మకం ఉండాలి. గురువుగారు ఇక్కడ ఉంటేనే అని కాదు, గురువుగారు ఇక్కడ లేకపోయినా కూడా ఉన్నారనే నమ్మకం ఉండాలి. మా గురుగారు శరీరంతో లేరు కానీ ఉన్నారని ఎలా నమ్ముతున్నాం? అలానే మీ గురువుగారు ఇక్కడ లేకపోవచ్చు కానీ ఉన్నారు అనే నమ్మకంతోనే చేయాలి చేసే పనులు. అప్పుడు వాడికి కదా కలిసి వచ్చేది. అలాంటి వాడి వెనకాల భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు సదా. అలాంటి గురుభక్తి ఉన్నవాడి దగ్గర అందరి దేవుళ్ళు ఉంటారు. మీరు ఇప్పుడు రామభక్తుడు అనుకోండి, రాముల వారే ఉంటారు. శివభక్తుడు అనుకోండి, శివుడే ఉంటాడు. గురుభక్తుల దగ్గర ఎవరు ఉంటారు? ముక్కోటి దేవతలు ఉంటారు.
ఎందుకంటే గురువు దేవతలందరికీ ఇష్టం కాబట్టి. గురు పూజ చేసిన వాడి దగ్గర, అందుకే నేను ఈ లాజిక్ ఎప్పుడైతే నాకు తెలిసిందో మా గురుగారు ఇంకా గట్టిగా పట్టుకోవడం ఇట్లా పట్టుకోవడం కాదు, మనసులో బుద్ధిలో పట్టుకున్నా. వారు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా ఖచ్చితంగా చేయడం స్టార్ట్ చేశా. మంచి మంచి శిష్యులు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు పోతున్నారు. చెప్పలేము ఎవరి ప్రారంభంలో ఎంతవరకు ట్రావెల్ చేయాలని రాసి ఉంటే అంతవరకు ట్రావెల్ చేస్తారు. మా గురుగారు దానిలో చాలామంది మా గురుగారు మీ కోపం చదివేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇదంతా లీల మాయ ఇలా కనబడుతుంది. గురువు అనేది ఏంటి అని నమ్మి పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఈయన ఒక గురువా అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మూర్ఖులు, వాళ్ళని పోనీయాలి. వాళ్ళని బాగు చేసే ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ప్రారంభము ఆ గురువుతో దూరం అయిపోయి బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వాలని రాసి ఉంటే అది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. దాన్ని మీరు ఏళ్ళు పెడితే మీకు అంటుకుంటుంది, మీరు కూడా దూరం అవ్వాల్సి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకడు ఉన్నాడు, ఒక మహాగురువు ఉన్నారనుకోండి, ఎవడికో పడదు, వాడు ఏం చేస్తాడు, ఆ గురుగారు అట్ట కాదు ఇట్లా వేస్ట్ అది ఇది అని చెప్తారు. వీడి మాట వినేవాడు ఇంకోటి తయారవుతుంది, వాడు కూడా వీడి మాట విని వీడు కూడా పోడు. ఈ ప్రచారం చేసిన వాళ్ళందరూ పాపం వస్తుంది. అన్నిటికంటే గురుద్రోహం అవుతుంది, గురు ధిక్కారం అవుతుంది, గురు నింద అవుతుంది. ఇవన్నీ పాపాలు. ప్లస్ గురువుకి దూరం అయిపోతున్నాడు. మళ్ళీ ఎప్పటికో గురువు భగవంతుడు నీ మీద ఏదో చేసిన పుణ్యం కొద్ది గురువు ఇస్తే నువ్వు దాన్ని ధిక్కారం చేసి ఆయన అవమానం చేసి ఆయన్ని దూరం పెట్టేసుకుంటే నువ్వు బాగుపడేది ఎట్టా? ఇంకా మళ్ళీ ఎప్పటికి ఇస్తాడు దేవుడు? నీకు దేవుడు కనబడాలి, గురువు వద్దు, ఎట్టించి కనబడతాడు చెప్పండి? ఆయనే గురువుగా వస్తే నువ్వు నమ్మట్లేదు. లీలలు ఉంటాయి, అది జాగ్రత్త ఉండాలి. నేను దత్తాత్రేయ స్వామి వారి కూడా చెప్పాను, గురు లీలలు అంత ఈజీ కాదు పట్టడం. గురువు తలుచుకుంటే దూరం పెట్టగలడు, గురువు తలుచుకుంటే దగ్గరగా చేసుకోగలడు. ఎవరిని దూరం పెట్టాలో గురువుకి తెలుసు, ఎవరిని దగ్గర తీసుకోవాలో కూడా గురువుకి తెలుసు. ఆయన తలుచుకుంటే 2 నిమిషాల్లో దూరం పెట్టేస్తాడు, మళ్ళీ రాకుండా దూరం కూడా పెట్టచ్చు. లేదు తలుచుకుంటే ఎక్కడో ఉన్న వాళ్ళు పోలాండ్ నుంచి కూడా రావచ్చు, ఎక్కడో నుంచి కూడా వస్తారు గురువు తలుచుకుంటే. ఎలా వచ్చారు చెప్పాక ప్రాక్టికల్గా అలా వస్తారు గురువు తలుచుకుంటే. వద్దన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పాకిస్తాన్లో కూడా పడేయచ్చు మళ్ళీ రాకుండా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నమ్మకం మీది, మీ పక్కనోడిది కాదు. వాడు గురువు అంటే నేను గురువు అంటా అంటే నువ్వు పడతావు, వాడు పడితే నువ్వు పడతావు. నువ్వు నమ్మవా? నీ కర్మరా. నేనైతే నమ్ముతా, నేను నమ్ముతాను అంతే. సాయిబాబా నువ్వు నమ్మవా? నేను నమ్ముతా. రాఘవేంద్ర స్వామి నువ్వు నమ్మవా? నేను నమ్ముతాను. రమణ మహర్షి నువ్వు నమ్మవా? నేను నమ్ముతా. నువ్వు ఏ గురువు అనే చెప్పు, నేను నమ్ముతా. ఎందుకంటే గురు పదవి అంత ఈజీగా రాదు, చాలా కష్టం. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఎప్పుడైనా గురువుగా కూర్చున్నప్పుడు తెలుస్తుంది. అండ్ ఇంకోటి, అలా కూర్చోవాలంటే దానిలో వచ్చే కష్టాలకి ఫస్ట్ వాడు మా గురువుగారింటో మాట్లాడుతుంటే మా గురువుగారు వాళ్ళ అబ్బాయి అన్నయ్య, మా గురువుగారు అంటాం, ఆయన కూడా గురువుగారు అన్నాం కాదు గురువుగారే. జనరల్ డిస్కషన్ వస్తే పిల్లలందరినీ తీసుకొని బయట చేయిస్తున్నామండి, అందరి ఇళ్లలో హనుమాన్ చాలీసా అవన్నీ చేయిస్తున్నాము. అమ్మో నేను అంత ధైర్యం చేయట్లేదమ్మా అన్నారు. ఆయన తలుచుకుంటే చేయగలడు. ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారు, ఇదే గురుమాయ. అమ్మో అంత ధైర్యం నేను చేయట్లేదు, బయట రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు అందరూ ఉంటారు దానిలో. అంత ధైర్యం నేను చేయట్లేదు అన్న అంటే నువ్వు ధైర్యం చేస్తున్నావు, వెరీ గుడ్, శబాష్, ప్రొసీడ్ అంటున్నారు. అంతేగాని మా అన్నయ్య చేయట్లేదు నేను గొప్ప అన్నది కాదు ఇక్కడ పాయింట్. హీ సేయింగ్ ఎస్, యు ఆర్ డూయింగ్ ద గ్రేటెస్ట్ టాస్క్ విచ్ హస్ బీన్ అలాటెడ్ టు యూ బై గురుజీ, యు డూ ఇట్. ఇవాళ ఎంత బూస్ట్ దాకా వచ్చినట్టు నాకు, నిజంగా బూస్ట్ తాగినా కూడా అంత రాదు, అర్థమైందా? అంత ఎనర్జీ ఇచ్చి పంపించారు. కానీ ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు ఎవరైనా గురువుని నమ్ముతున్నారో దేవుడు వచ్చి చెప్పినా కూడా పరీక్షలాగా నేను ఆయన్నే గురువు అనుకోవాలి. దేవుడు వస్తాడు, వచ్చి నేను పరీక్ష పెడతాడు, నువ్వు నిజంగా నీ మీద గురువు ఉందా, గురువు మీద నీకు గురు ఉందా? ఆయన గురువే కాదురా, ఈయన అట్లాంటి ఈవిడ అట్లాంటిది అని చెప్తాడు. లేదు, ఆయనే గురువు. ఎప్పుడైతే ఈ నమ్మకంతో పట్టుకున్నాడో నిజంగా గురువులో ఏమన్నా మలినాలున్నా ఉండవు. మనం గురువు నమ్మితే ఎందుకుంటాయినా మలినాలు? నువ్వు చూసే చూపు మారిపోలే. పాకిస్తాన్ చూసే చూపు ఇండియాని చూసే చూపు వేరు లేదు. పాకిస్తాన్ అంటే నీకు ఎన్నెన్నో గుర్తొచ్చేస్తాయి, ఇండియా అంటే ఇంకేవో మంచి మంచి గుర్తొస్తాయి. చూసే చూపు మారిందా లేదా? అలానే నీలో మాలిన్యం వల్ల గురువులో మాలిన్యం కనబడుతుంది. నీలో మాలిన్యం ఎప్పుడైతే అంటే డర్టీ ఎప్పుడైతే జరిగిపోయిందో గురువులో ఏం కనబడదే. అంటే గురువులో నిజంగా ఉందా మనలో ఉందా అది చెక్ చేసుకోవాలి. నీ దగ్గర ఉన్నదాన్ని గురువుకి అంటిస్తున్నావు, అంటించి గురువుది అని చెప్తున్నావు, అది నిజంగా ఆయన దగ్గర ఉందా అనేది మనం ప్రశ్న చేసుకోవాలి. అర్థమైందా? అది గురు శబ్దానికి దూరం అవ్వకండి, గురువుకి దూరం అవ్వకండి. అది ఉన్నన్ని రోజులు అదృష్టం అంతే. ఎన్ని రోజులు మన భాగ్యంలో రాసి ఉంటే అన్ని రోజులే. అంతేగాని నేను జీవితాంతం గురువుగారితో ఉంటాను, జీవితాంతం ఈయనే నా గురువుగారు అని బాండ్ రాసుకోవడం కష్టం. గురువు కూడా చెప్పడు, శిష్యులకు కూడా కష్టమే. సడన్గా పిలుపు ఉంటుంది, వెళ్ళిపోతాడు అంతే. దేవుడికి ఆయనకి అగ్రిమెంట్ ఉంటుంది. దేవుడే కదా ఆయన రూపంగా వచ్చాడు.
ఇన్ని రోజులు ఇంత చెప్పేసి భగవద్గీత 11 శ్లోకాలు 12 శ్లోకాలు, లేదంటే భగవద్గీత ఇన్ని శ్లోకాలు, భగవద్గీత కంప్లీట్ చేసి వచ్చేయి అంటాడు. చేస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. ఇక్కడ బాడీ బూడిదైపోతుంది, విభూదైపోతుంది. ఇంకో చోట ఎక్కడో అవసరం ఉంటుంది, అక్కడేమో భాగవతం ఉంటుందో, అక్కడ సుందరాకాండ ఉంటుందో, ఇంకో హోంవర్క్ అలాట్ చేస్తాడు. అంటే దేవుడే తనకు తానుగా వెళ్తున్నాడు ఇంకో చోటికి. ఎక్కడ అవసరం ఉందో అక్కడక్కడ గురువుగా ప్రత్యక్షమవుతున్నాడు. మనం ఇక్కడి నుంచి ఆయన ఎక్కడ పుట్టాడో, హిమాలయాలో పుట్టాడో, ఎక్కడ పుట్టాడో పోయి ఎక్కడో శిష్యులకు అవసరం ఉంటుంది. ఇక్కడ మనం పట్టించుకోవట్లేదు కాబట్టి ఆయనకి ఎక్కడ